80 లక్షల నుండి కోటి మంది వరకు వ్యూయర్స్ ఉన్న సుమన్ టీవీ నెట్వర్క్తో కలిసి మీరు నడవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్నంతా మనకి చూస్తూనే ఉన్నాం, సోషల్ వెబ్సైట్లో కానీ మన ఛానల్స్లో కానీ 74 ఏళ్ళ భామ అమ్మైపోయింది అని. సో నిజంగా 74 ఏళ్ళ భామ అమ్మ అవటానికి గల అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అన్న దాని గురించి మనం చర్చించడానికి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ గైనకాలజిస్ట్ ట్విన్ సిటీస్ మన జయంతి రెడ్డి మేడం. నమస్కారం మేడం. నమస్కారం. సో నిన్నంతా రచ్చ 74 ఏళ్ళ భామ గురించే. నిజంగా ఆ ఏజ్లో ఉన్న ఆ బామ్మగారు ఆ విధంగా పిల్లల్ని కనొచ్చు అంటారు? అసలుకి కంటే ఏ విధంగా ఆ ప్రాసెస్ ఉంటుంది అసలు మనకి? ఇది మా గైనిక్ సొసైటీలో కూడా తరచూ జరిగే డిబేట్ అండి. అంత వయసు ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ దాల్చొచ్చా లేదా అనేది. ఇప్పుడు మనము మన యొక్క జీవన ప్రమాణం చూస్తూ ఉంటే ఇంతకుముందు మనది 50 years 60 yearsకి చనిపోయేవారు. అలా కాకుండా మెనపాజ్ తర్వాత ఆల్మోస్ట్ ఇంకొక సగం జీవితం ఉంటున్నది ఈ మధ్యకాలంలో. అంటే ఆ లైఫ్ ఎక్స్పెక్టేషన్ అనేది ఇంక్రీజ్ అవుతున్నది. ఇప్పుడు ఆల్మోస్ట్ 65 years 68 years మన దేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. కొన్ని రాష్ట్రాల్లో 72 years కూడా ఉన్నది, కేరళ రాష్ట్రంలో. సో దానివల్ల ఏమవుతుందంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ అయ్యే కొద్దీ ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే టెక్నాలజీ ఎక్కువ అయ్యే కొలది. అంటే ఇప్పుడు మనకి ఉన్న పరిజ్ఞానంతో మనము ఈ యొక్క యూట్రస్ మెనపాజ్ చెందిన తర్వాత కూడా కొన్ని హార్మోన్స్ ఇచ్చి దాన్ని పెంపొందించి తర్వాత బయట నుంచి ఎంబ్రియోని తయారు చేసి యూట్రస్లో పెట్టి ఆ యూట్రస్ని మనము గర్భం దాల్చేటట్టు చేయొచ్చు. సో ఒక సైడు జీవన పరిమాణం పెరుగుతున్నది, ఇంకొక సైడు టెక్నాలజీ జరుగుతుంది. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇది జరగచ్చా లేదా అంటే ఎస్, టెక్నికలీ అండ్ ఆల్సో రియాలిటీలో ఇది పాసిబుల్. సో మనం లైఫ్లో మన ఈవెన్ అబ్రాడ్ చూసామన్నమాట, ఇలాగ జరగచ్చు. వెరీ రేర్లీ ఏమవుతుందంటే మెనపాజ్ చెందిన లేడీస్ వాళ్ళ అమ్మాయిలకు వాళ్ళకి గర్భసంచి లేకపోయినా ఏదో ఒక కారణం వల్ల గర్భసంచిని తొలగించేసినా కూడా అప్పుడు ఏమంటే వీళ్ళు సరగట్టులాగా పనిచేస్తారనమాట. సో అమ్మాయిది ఎంబ్రియో అంటే తనది ఎగ్ ఉండి హస్బెండ్ది ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత వచ్చే ఎంబ్రియో ఉంటుంది. ఈ ఎంబ్రియోని తీసుకొని ఈ అమ్మాయి యొక్క తల్లి గర్భంలో ఉంచి సరోగసి చేయొచ్చు. సో ఇలాంటి ప్రక్రియల్లో ఏమంటే మెనపాజ్ జరిగిన తర్వాత కూడా గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. సో అవకాశం అనేది ఉంటుంది, కానీ అది సమంజసమేనా కాదా అనేది నిరంతరం జరిగే ఈ యొక్క డిబేట్ ఉన్నదండి మన సొసైటీలో కూడా. మా సొసైటీలో అంటే ఆబ్స్టెట్రిక్ అండ్ గైనిక్ సొసైటీలో కూడా నిరంతరం ఇది డిబేట్ చేస్తూ ఉంటామన్నమాట. అంటే 74 ఏళ్ళ బామ్మ కమలకు జన్మనివ్వటమే కాకుండా ఈరోజు ప్రపంచానికి చుక్కలు చూపించే విధంగా ఉంది ఆ వార్త కూడా వినటానికి. అంటే ఇప్పుడు హాస్పిటల్ అనే వాళ్ళ డాక్టర్స్ తెలిసి కావాలనే ఆ ఏజ్లో మరి తర్వాత పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఆలోచించకుండా ఈ ప్రాసెస్ చేశారంటారు అసలు? మరి అది ఇంకా దాని గురించి మేము కమెంట్ చేయకూడదు, ఎందుకంటే అది వాళ్ళది ఇంటర్నల్గా వాళ్ళకి ఎలాగా వాళ్ళు డిసైడ్ చేశారు అనేది అది దాని గురించి నేను కమెంట్ చేయను. ఎందుకంటే ప్రతి వారికి మనకు తెలిసిన విషయం, ఎందుకంటే 65-70 years తర్వాత ఆ తర్వాత ఉండే మన జీవన ప్రమాణం ఎన్ని ఏళ్ళు, ఈ పిల్లలు పెరిగిన తర్వాత అంటే పుట్టిన తర్వాత వాళ్ళని వెనక మనము వాళ్ళని ఎలాగ నర్చర్ చేయొచ్చు. అండ్ వాళ్ళు వెనక తిరిగి ఈ కాలం పిల్లలు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు వెనక తిరిగి వాళ్ళని పెంచే ఒక శక్తి ఈ తల్లిదండ్రులకు ఉన్నదా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. దాని తర్వాత ఏంటంటే ప్రతి వాళ్ళకు కూడా 70 years తర్వాత కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు.
ఆ మెడికల్ ప్రాబ్లమ్స్లో షుగర్స్, తర్వాత బీపీ, తర్వాత హార్ట్ ప్రాబ్లము, స్ట్రోకు, ఇలాంటివన్నీ మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకటేమంటే మెనపాజ్ తర్వాత నిశ్శక్తిగా ఉండొచ్చు, అంటే శక్తి తగ్గిపోవచ్చు ఒక శరీరంలో. అదే కాకుండా వాళ్ళకి కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. దీనివల్ల వాళ్ళ లైఫ్ స్పాన్ తక్కువ ఉండొచ్చు. ఈ పిల్లలు వాళ్ళు పెరిగి ఆల్మోస్ట్ 10 years 20 years, ఇప్పుడు మనము ఎవరైనా మన పిల్లలు సెటిల్ అవ్వాలంటే ఆ సెటిల్ అయ్యేదానికి ఏదో ఒక కోర్స్లో జాయిన్ అవ్వాలన్నా కూడా 17 సంవత్సరాలు పడుతుంది, 20 సంవత్సరాలు పడుతుంది. సో వీళ్ళు ఇప్పుడు 72 సంవత్సరాలు ఉన్నాయి, అంటే ఈమెకి 92 సంవత్సరాలు వరకు జీవించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళకి సరి అయిన భవిష్యత్తు చూపించేదానికి, సరి అయిన వాళ్ళ మార్గం చూపించేదానికి, ఆలన పాలన సరిగా చేసేదానికి ఆ శక్తి ఉండాలి. సో అది తర్వాత వాళ్ళ హస్బెండ్ ఈ కూడా 80 అంటే 100 సంవత్సరాలు బతికేటట్టు ఉండాలి. సరే, మనం అంటున్నాము ఈ యోగాసనాలు, డైటింగ్లు ఇవన్నీ చేసి సరైన ఇది మనం చేయగలిగితే డెఫినెట్లీ వాళ్ళ లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అవ్వచ్చు. కానీ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఎలా ఉంది అని చెప్పేసి మనము తప్పకుండా ఆలోచించవలసిన అవసరం ఉన్నదండి. ఈ విషయంలో గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ తీసుకొని వచ్చిందండి. అంటే ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం, నార్మల్ డెలివరీస్ కన్నా కూడా సిజేరియన్ ఎక్కువ అవుతుంది అమ్మాయిలకు కూడా. 20-22 ఉన్న వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు. ఆఫ్టర్ సిజేరియన్ ఏదో కాంప్లికేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. బట్ 74 ఏళ్ళ బామ్మకి సిజేరియన్ అయింది అంటే కాంప్లికేషన్స్ ఏం రాకుండా ఉంటాయి అసలుకి? ఇప్పుడు రాలేదనే కదండి, తను బాగానే ఉంది, పిల్లలు బాగానే ఉన్నారు. టెక్నాలజీ అంత బాగా ఇంప్రూవ్ అయిందండి. ఇప్పుడు 70 ఏళ్ళ వాళ్ళకి, 90 ఏళ్ళ వాళ్ళకి కూడా ఇప్పుడు ఫ్రాక్చర్ అయితే మనం ఆపరేషన్స్ చేస్తున్నాము, ఎన్నో సర్జరీస్ చేస్తున్నారండి. సో అనస్థీషియా పరంగా కూడా టెక్నాలజీ చాలా పెంపొందింది. తర్వాత ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీని మనము బయటికి తీసుకురావాలంటే మనకి ఎన్నో మందులు ఉన్నాయి, ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ బేబీ సరిగా లోపల పెరుగుతున్నదా లేదా అని చెప్పేసి మనకు తెలుసుకునేదానికి ఎన్నో ఉన్నాయండి ప్రక్రియలు. సో ఇది ఉన్నాయా లేదా అనేది కాదు ఇక్కడ సమస్య ఒకటే, వీళ్ళు ఆ బేబీస్ని ఎలాగా ఆలన పాలన చేయగలరు అనేదే ఇక్కడ వచ్చిన డిబేట్ అండి. ఎందుకంటే మనకి టెక్నాలజీ ఉన్నది. 70 years తర్వాత పేషెంట్కి యూట్రస్ ఉంటే చాలు, ఆ యూట్రస్ని మనం పెంచి తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ఆ ఫలదీకరణం అనేది బయట జరిపి ఆ ఎంబ్రియోని తీసుకొచ్చి యూట్రస్లో పెంచి తర్వాత దానికి హార్మోన్స్ ఇచ్చి పెంపొందించి ఏదైనా అన్ని ప్రక్రియల ద్వారా ఆ సిటీజీలు ఏంటి, స్కానింగ్లు ఏంటి, డాక్టర్లు ఏంటి, మందులు ఏంటి, ఇంజక్షన్లు ఏంటి, వీటన్నిటి ద్వారా మనం పెంపొందించి ఆ బేబీని వాళ్ళకి అందించే యొక్క పరిజ్ఞానం మనకి ఈ టెక్నాలజీ ప్రకారము పరిజ్ఞానంతో మనము ఈ సైంటిఫిక్గా మనము తీసుకొని రాగలము. సో ప్రశ్న అనేది ఇది ఒక్కటేనండి. ఇది అయిన తర్వాత పిల్లలు అనాథలు అవుతారేమోననే భయము, దాని తర్వాత వీళ్ళ తర్వాత ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి ఆ యొక్క భయం అన్నమాట. దానివల్లనే గవర్నమెంట్ కొన్ని రూల్స్ వాళ్ళు పెట్టారు. సో ఇంతకుముందు దీన్ని మనము సరోగేట్ రూల్స్ రెగ్యులేషన్, ఏఆర్టీది రెగ్యులేషన్స్ అనేది ఉండేదన్నమాట. సో వాళ్ళకి ఐసీఎంఆర్ ద్వారా వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేశారు. కానీ చాలా సంవత్సరాలు ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గానే ఉన్నింది, కానీ ఎన్నిసార్లు పార్లమెంట్లో పెట్టినా కూడా అది యాక్ట్గా కాలేదు. ఈ మధ్యకాలం అంటే జూన్ నెలలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని వెంటనే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు తీసుకొని ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రయారిటీగా దాన్ని పాస్ చేశారండి. సో దానివల్ల ఈ ఏఆర్టీ సెంటర్స్ వాళ్ళకి కొన్ని నిర్దిష్టమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. సో ఈ అమ్మాయి కన్సీవ్ అయింది డిసెంబర్లో, కానీ ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్ యాజ్ అన్ యాక్ట్ అంటే ఇది మీరు తప్పకుండా పాటించవలసిన రూల్స్ అన్నమాట. అది యాక్ట్ లాగా వచ్చేసింది. సో మీరు ఈ ఫలానా యాక్ట్ వల్ల మీరు ఇవన్నీ పాటించకుంటే మీకు దీనివల్ల జ్యుడిషియల్ లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, దానివల్ల కొన్ని శిక్ష అనేది పడవచ్చు. సో ఇట్ హ్యాస్ బికమ్ అన్ యాక్ట్ నౌ. సో దానివల్ల కొన్ని రూల్స్లో కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు సరోగేట్
అనేది చేయాలి అంటే ఎవరిదన్నా గర్భం దాల్చాలి అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిలేటివే ఉండాలి. రిలేటివ్ అంటే వాళ్ళ చుట్టాలలోనే ఉండాలి. ఇప్పుడు నేను అన్నాను కదా, ఒక అమ్మాయికి గర్భసంచి లేదు అనుకోండి, పుట్టినప్పటి నుంచే లేదు అనుకోండి, లేదా ఏదో అవాంఛనీయమైన కారణాల వల్ల వాళ్ళకి గర్భసంచి తొలగించాల్సిన అవసరం పడవచ్చు చిన్న వయసులోనే, క్యాన్సర్ ఏమైనా వచ్చిందేమో. సో అలాంటి విషయంలో వాళ్ళ తల్లికి లేదా వాళ్ళ అక్కకో లేదా వాళ్ళ చెల్లికి వాళ్ళు ఈ అమ్మాయి నుంచి వచ్చిన ఆ యొక్క ఎంబ్రియో అంటారు, ఆ ఎంబ్రియోని వీళ్ళ గర్భంలో మనం ఉంచవచ్చు. సో కమర్షియల్ సరోగసీ అనేది తీసేశారండి. కమర్షియల్ సరోగసీ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని విషయాలు మనం విన్నాం కొన్ని సంవత్సరాల క్రితం, వేరే దేశాల నుంచి కూడా వచ్చి అద్దెకు గర్భం అని చెప్పేసి అలాగా కమర్షియలైజేషన్. సో కమర్షియల్ విషయంలో సరోగసీ ఉండకూడదని చెప్పేసి వాళ్ళు ఆ యాక్ట్లో తీసుకొని వచ్చారు. సో ఫస్ట్ పాయింట్ ఈస్ దట్ దేర్ ఇస్ నో కమర్షియల్. మన సరోగసీ చెయ్యాలి అంటే మాత్రం అది డెఫినెట్లీ మనకి చుట్టాలై ఉండాలి. ఆ చుట్టాలై ఉండి కూడా వాళ్ళు క్లియర్గా సర్టిఫికేట్స్ చూపించాలన్నమాట, వీళ్ళు తప్పనిసరిగా మా రిలేటివే అని చెప్పి. అది కూడా కంపల్సరీగా చేసే డాక్టర్ చెక్ చేయవలసిన అవసరం ఉందండి. ఇవి నిర్దిష్టమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి, వీళ్ళు పాటించాల్సిన అవసరం. ఫస్ట్ థింగ్ ఏమంటే మనం అన్నాము సరోగసీ అనేది, కమర్షియల్ సరోగసీ అనేది తీసేశారు. సో ఎవరైనా సరోగేట్ చేయాలి అంటే కూడా వాళ్ళకి రక్త సంబంధం అయి ఉండాల్సిన అవసరం ఉన్నది. దాని తర్వాత కూడా ఇంకొన్ని ఏఆర్టీ సెంటర్స్ వాళ్ళు 45 సంవత్సరాలు ఒక అమ్మాయి 45 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏఆర్టీ చేయకూడదు. హస్బెండ్ 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఏఆర్టీ చేయకూడదని ఈ రూల్స్ వచ్చినాయన్నమాట. ప్రెజెంట్ ఉందా మేడం అది? ఇది ఇప్పుడు ఈ యాక్ట్ ద్వారా ఇది వచ్చిందనమాట. ఒకవేళ కొంతమంది బార్డర్ లైన్లో ఉండొచ్చు, అంటే 45 నుంచి 48 సంవత్సరాలు, 47, 40 తర్వాత కొంచెం ఈ ఇద్దరు కపుల్స్ యొక్క కంబైన్డ్ ఏజ్ తీసుకోవాలండి. కొన్నిసార్లు ఒకరేమన్నా 52 అట్లా ఉండొచ్చు, వీళ్ళేమన్నా 42 అట్లా ఉండొచ్చు వయస్సు. సో వీళ్ళిద్దరి కంబైన్డ్ వయసు కూడా 90 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పి ఈ రూల్లో ఉంది అనమాట. సో వయసు అనేది మనం పరిగణంలోకి తీసుకుంటే ఫస్ట్ మనం రిలేషన్షిప్ పరిగణంలోకి తీసుకున్నాం, సెకండ్ అనేది వయసులో కూడా మనం తీసుకోవాలి. సో ఈ వయసు ప్రకారం కూడా ఈ ఏఆర్టీ వాళ్ళు ఈ 45 సంవత్సరాల పైన 50 సంవత్సరాల పైన ఉంటే అది చేయకూడదని చెప్పేసి ఈ యాక్ట్ ప్రకారం వచ్చింది. సో ఏదన్నా కూడా మనము ఉల్లంఘించేదానికి ఇంకా మీదట వీలు ఉండకూడదని. ఎందుకంటే ఇప్పుడు 40 సంవత్సరాలు అయిందనుకోండి, ఈ 45 సంవత్సరాలు ఇంకా 20 సంవత్సరాల తర్వాత అంటే వీళ్ళు సెటిల్ అయ్యేదానికి ఆ అమ్మాయి 65-70 సంవత్సరాలు అయిపోతుంది. ఏదైనా సరే మన సమాజం ఒకవేళ తల్లిదండ్రులకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ పిల్లల యొక్క బాధ్యత సమాజాన్ని మీదనే ఉంటుంది. సో ఎట్లా మన తల్లిదండ్రులు మనల్ని చూసుకున్నట్టు వేరే వాళ్ళు చూసుకోలేరు కదా. సో ఈ ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు యాక్ట్ లాగా తీసుకొచ్చారనమాట, పార్లమెంట్లో పాస్ చేశారు. అంటే ఈరోజు సిటీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ గైనకాలజిస్ట్ అంటే జయంత్ రెడ్డి గారి పేరు కూడా ఎవరికైనా టక్కని గుర్తొస్తుంది. మీకు తెలిసినంత వరకు మీ హాస్పిటల్లో ఏ వయసు వరకు, అంటే లాస్ట్ అంటే ఇప్పుడు 74 కాకుండా మరీ అంతగా ఏ వయసు వరకు ఐవీఎఫ్ చేశారు మీరు? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఐయుఐ ఐవీఎఫ్ లేదండి. మేము జస్ట్ లెవెల్ 1 వరకే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేస్తాం. ఈ లెవెల్ 1 ఇన్ఫర్టిలిటీతో ఏం చేస్తామంటే వాళ్ళకి ఫాలిక్యులర్ స్టడీ చేసి, సీమన్ అనాలిసిస్ చేసి, తర్వాత ల్యాప్రోస్కోపీ మనం చేయగలము, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తామండి. ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్తోనే మేము ఎన్నో ప్రాబ్లమ్స్ పసిగట్టి దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మేము సంతాన సాఫల్యం చేయగలుగుతున్నాం. ఆల్మోస్ట్ 30-40% అలాగా కన్సీవ్ అవుతారు. ఎప్పుడు కనుక వాళ్ళు ఇలాగ కాని పరిస్థితిలో అప్పుడు మేము ఏఆర్టీ సెంటర్కి రెఫర్ చేస్తామండి. సో బేసిక్గా ఎందుకంటే మేము మోర్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ అంటే డెలివరీస్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. మాకు హై రిస్క్
రిస్క్ ప్రెగ్నెన్సీస్ వస్తుంటారు. సో వాళ్ళ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. వేరే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఐవీఎఫ్ సెంటర్స్ నుంచి కూడా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సో వీ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. ఎప్పుడు కనుక మా యొక్క మెయిన్ వాట్ యు సే ఆర్ కాన్సన్ట్రేషన్ ఆబ్స్టెట్రిక్స్ మీద ఉందనుకోండి, మేము ఐవీఎఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేం. ఎవరు కనుక ఐవీఎఫ్ తీసుకుంటారో అది ఇంకా అన్నీ వదిలేసి ఐవీఎఫ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. దట్స్ అ బిగ్ టైమ్ రెస్పాన్సిబిలిటీ. ఇవి ఆబ్స్టెట్రికే తీసుకున్నాం అనుకోండి, అది కూడా ఇట్స్ అ బిగ్ టైమ్ రెస్పాన్సిబిలిటీ. సో మా హాస్పిటల్లో మేము జస్ట్ లెవెల్ 1 వరకే చేస్తున్నామండి. ఎనీథింగ్ బియాండ్ దట్ వీ రెఫర్ టు ద ఏఆర్టీ సెంటర్. సో ఫైనల్గా ఒక మహిళగా, ఒక టాప్ మోస్ట్ గైనకాలజిస్ట్గా ప్రపంచ స్థాయి రికార్డు మంగాయమ్మ గారు 74 సంవత్సరాలు 2 కౌలు పిల్లలకి జన్మనిచ్చారు అంటే మీరేమంటారు? ఇంకా ఇది ఒకటేమంటే, నేను ఈ సైన్స్ టెక్నాలజీకి జోహారు, ఇది చేయగలుగుతున్నాము. కానీ సోషల్గా కూడా మనం కొన్ని మన బాధ్యతతో ఆలోచించి చేయవలసింది. సంతోషం ఇవ్వగలిగినాము, కానీ దే షుడ్ బి సపోర్ట్ సిస్టమ్. పక్కా ఈ పిల్లల్ని ఈ నెక్స్ట్ లెవెల్కి ఎలాగ తీసుకువెళ్ళారనేది సపోర్ట్ సిస్టమ్ కూడా సైమల్టేనియస్లీ ఉండాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సచ్ ఎ నైస్ వండర్ఫుల్ టైమ్ విత్ యూ. వెల్కమ్.